క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. ఏలూరు మేత్రాసనం అమలోద్భవి కేథడ్రల్ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిధిదాతలు కీర్తిశేషులు దోమ సుబ్బారావు వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని దోమ అన్నమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగరపీఠం రామ్నగర్ విచారణ, కీర్తిశేషులు మేకతోటి లూర్ధమ్మ 9వ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు మరియు కీర్తిశేషులు మేకతోటి వెంకటప్పయ్య మరియమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ మేకతోటి చిన్న దేవదానం ఏఆర్ రాజు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం తిమ్మరాయిని పహాడ్ విచారణ, కీర్తిశేషులు మల్లవరపు బాలస్వామి గారి 23వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మల్లవరపు నిర్మలా మేరీ మరియు కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ, కీర్తిశేషులు పొలమరశెట్టి శాంతమ్మ గారి 7వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగరపీఠం గాగిల్లాపూర్ విచారణ, గాలి శివకుమార్, శాంతిప్రియ, పునీత్, నిహాల్, నలమరి ఇన్నయ్య, సరోజ, రవికిరణ్, దివ్య సిద్ధార్థులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, శివకుమార్ చేయు ప్రయత్నంలో మంచి విజయం, పునీత్, నిహాల్, సిద్ధార్థులకు మంచి జ్ఞానం దయచేయమని కోరుతూ మరి తల్లి పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, లాలం ప్రసాద్ గారి జయంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. కడప మేత్రాసనం ప్రొద్దుటూరు విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న సంకీర్తనకి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మరియు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ గడ్డ మరియమ్మ మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. తేజోవంతమైన మేఘములో పవిత్రాత్మ కనిపించెను. ఇతడు నా ప్రియమైన కుమారుడు, ఇతనిని గూర్చి నేను ఆనందభరితుడనైతిని, ఇతనిని ఆలకింపుము అను తండ్రి వాణి వినిపించెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి శ్రీ సభ క్రీస్తు ప్రభు దివ్య రూపధారణ
ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నది. క్రీస్తు ప్రభు ఒక ఎత్తైనటువంటి పర్వతము మీదకు వెళ్ళి తనతో పాటుగా పేతురు, యాకోబు, యోహాను ఈ ముగ్గురు శిష్యులను తోడుకొని వెళ్ళి అక్కడ ప్రార్థించుచూ ఉండగా తాను దివ్య రూపము ధరించుటను, తెల్లని వస్త్రములను, మేఘామృతం అవ్వటము చూస్తూ ఉంటాం. ఆ యొక్క పర్వతం అంతా కూడా దేవునికి నిలయముగా మారుతూ ఉంది. అది ఒక పవిత్రమైనటువంటి పర్వతముగా, మరి ముఖ్యంగా దేవుని దర్శించేటువంటి ప్రదేశంగా మారుతూ ఉంది. మన జీవితంలో కూడా ఇటువంటి అనుభవాలు మనం పొందాలి, ఆ పర్వత అనుభవం మనకు కూడా రావాలి అని క్రీస్తు ప్రభు ఎల్లప్పుడూ కూడా కాంక్షిస్తూ ఉన్నాడు. ఈ యొక్క పండుగ రోజున మనము కూడా క్రీస్తు ప్రభు ఏ విధముగానైతే తన దివ్యత్వమును తన శిష్యులకు చూపిస్తూ ఉన్నాడో మరియు వారిని ధైర్యపరుస్తూ ఉన్నాడో, అదేవిధంగా ప్రతి ఒక్క దివ్యబలి పూజ ద్వారా క్రీస్తు ప్రభు మనలను ధైర్యపరుస్తూ ఉన్నాడు, తాను మనకు సాక్షాత్కరించుకుంటూ ఉన్నాడు. ఈ దివ్యబలి పూజ మనందరికీ కూడా ఎల్లప్పుడూ వెలుగును నింపేదిగా, ఆ దైవానుభూతిని పొందేటువంటి ప్రత్యేకమైనటువంటి సమయముగా ఎల్లప్పుడూ ఉండాలని ప్రభువుని ప్రార్థిస్తూ ఈ దివ్యబలి పూజలో యోగ్యులముగా పాలు పంచుకోవడానికై మనము చేసినటువంటి తప్పిదములను, పాపములను మన్నించమని ప్రభువుని ప్రార్థించుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను కొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభు దయచూపుము, క్రీస్తు ప్రభు దయచూపుము. ప్రభు దయచూపుము. కృపాకరుడా, కృపాశ్రితుడా, క్రీస్తు ప్రభు దయచూపుము. జీవదాత దయచూపుము. క్షమాదామ దయచూపుము. కృపాకరుడా, కృపాశ్రితుడా, క్రీస్తు ప్రభు దయచూపుము. మరియతనయ దయచూపుము. శాంతి సదయ దయచూపుము. కృపాకరుడా, కృపాశ్రితుడా, క్రీస్తు ప్రభు దయచూపుము. క్రీస్తు ప్రభు దయచూపుము. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక.
పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయా మా ప్రభువా తండ్రి మహిమాలో పవిత్రాత్మతో నుండువారా మిమ్మే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం మిమ్మే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం మిమ్మే మేము కనపరచెదం ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ జనితైక కుమారుని మహిమాన్విత దివ్య రూపధారణ సమయమున పితరుల సాక్ష్యముతో మా విశ్వాసపు పరమ సత్యములను దృఢపరచితివి. అద్భుత విధముగా మా దత్తపుత్రత్వపు సంపూర్ణ స్వరూపమును ప్రతిబింబింపచేసితివి. నీ సేవకులమైన మేము నీ ప్రియమైన కుమారుని స్వరమును ఆలకించుచు అతనితో పాటు మహిమలో సహవారసులము అగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని వస్త్రములు మంచువలె తెల్లగా నుండెను. మొదటి పట్నము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9-10 వచనములు మరియు 13-14 వచనములు. దానియేలు ఇట్లు పలుకుచున్నాడు. నేను చూచుచుండగా సింహాసనములను అమర్చిరి. శాశ్వత జీవి ఒకడు గద్దెపై ఆసీనుడాయెను. అతడి వస్త్రములు మంచువలె తెల్లగా నుండెను. తల వెంట్రుకలు తెల్లని ఉన్ని వలె నిర్మలముగా నుండెను. అగ్ని చక్రములపైనున్న అతని గద్దె అగ్ని జ్వాలలతో మండుచుండెను. ఆ గద్దె నుండి అతని ఎదుట నుండి అగ్ని ప్రవాహము పారుచుండెను. వెనవేలు బంటులు అతనికి ఊగిడము చేయుచుండిరి. లక్షల కొలది సేవకులు అతని ఎదుట నిలిచియుండిరి. అంతటా న్యాయస్థానమున పని ప్రారంభము కాగా ధర్మశాస్త్ర గ్రంథమును విప్పిరి. నేను ఆ రాత్రి చూచిన దృశ్యమున నరపుత్రుని వంటి వాడు మేఘారుతుడై వచ్చుటను గాంచి తిని. అతడు ఆ శాశ్వత జీవి దగ్గరకు రాగా అతడి నా శాశ్వత జీవి ఎదుటకు కొనిపోయిరి. ఆ నరపుత్రుడు పరిపాలనమును కీర్తిని రాజాధికారమును బడిసెను. సకల దేశములకు జాతులకు భాషలకు చెందిన ప్రజలతనికి దాసులైరి. అతని పరిపాలన శాశ్వతమైనది. అతని రాజ్యమునకు అంతము లేదు. ఇది ప్రభువు వాక్కు. స్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువు రాజు, ప్రభువు రాజు, భూమికంతటికి మహోన్నతుడైన పాలకుడవు, భూమికంతటికి మహోన్నతుడవైన పాలకుడవు. ప్రభువు రాజు, భూమి ఆనందించునుగాక, నానా ద్వీపములు సంతసించునుగాక. మేఘము తమస్సు ప్రభువును చుట్టుముట్టియుండును. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు పునాదులు. అందరూ ప్రభువు రాజు, ప్రభువు రాజు, భూమికంతటికి మహోన్నతుడైన పాలకుడవు, భూమికి అంతటికి మహోన్నతుడైన పాలకుడవు. విశ్వదాద్రికి అధిపతి అయిన ప్రభువును గాంచి
కొండలు మైనము వలె కరిగిపోవును. ఆకాశము ఆయన న్యాయమును ప్రకటించును. సకల జాతులు ఆయన మహిమను దర్శించును. అందరూ ప్రభువు రాజు, ప్రభువు రాజు, భూమికంతటికి మహోన్నతుడవైన పాలకుడవు. భూమికంతటికి మహోన్నతుడవైన పాలకుడవు. నీవు ప్రభువుడవు, భూమికంతటికి మహోన్నతుడవైన పాలకుడవు. ఎల్ల వేల్పులను మించిన దేవుడవు. అందరూ ప్రభువు రాజు, ప్రభువు రాజు, భూమికంతటికి మహోన్నతుడవైన పాలకుడవు. భూమికంతటికి మహోన్నతుడవైన పాలకుడవు. కనులారా మేము ఆయన గొప్పతనమును కాంచితిమి. రెండవ పట్టణము పునీత పేతురు రాసిన రెండవ లేఖ 1వ అధ్యాయము 16వ వచనం నుంచి 19వ వచనం వరకు. ప్రియతమ సహోదరులారా, మన ప్రభువగు యేసుక్రీస్తుని మహత్తరమగు ఆగమనమును మీకు తెలియజేయుటలో మేము కట్టుకథలపై ఆధారపడలేదు. మా కనులారా మేము ఆయన గొప్పతనమును కాంచితిమి. తండ్రియగు దేవుడు ఆయనకు కీర్తిని వైభవమును ప్రసాదించినప్పుడు మేము అతనుంటిమి. ఈయన నా ప్రియపుత్రుడు, ఆయనను గూర్చి నేను సంతోషించుచున్నాను అని దివ్యవాణి పలికినది. పవిత్రమగు పర్వతమున ఆయనతో ఉన్నప్పుడు మేమును ఈ దివ్యవాణిని వింటిమి. కనుకనే ప్రవక్తల ప్రబోధముల యందలి సందేశములను మరింత అధికముగా మనము నమ్ముచున్నాము. దానిని శ్రద్ధతో ఆలకించుట మీకును మంచిది. ఏలైనా ఉష్ణకాలమున వేగుచుక్క మీ హృదయములను వెలుతురులతో నింపు వరకు అది అంధకారమున వెలుగుచున్న దీపిక వంటిది. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్వరము నా దృష్టికి నీ వాక్యము సంతోషమునిచ్చును. నా త్రోవకు నీ వాక్యము వెలుగును చూపించును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 17వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనం వరకు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనం వరకు. 6 దినములు గడచిన పిమ్మట యేసు పేతురును యాకోబును అతని సహోదరుడు యోహానును తన వెంట తీసుకొని ఒక ఉన్నత పర్వతముపైకి ఏకాంతముగా వెళ్ళెను. అచట వారి ఎదుట యేసు రూపాంతరము చెందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను.
ఆయన వస్త్రములు వెలుగువలే తెల్లగానయ్యను. ఆయనతో మోషే ఏలియాలు సంభాషించుచున్నట్లు వారికి కనబడిరి. అప్పుడు పేతురు, ప్రభు, మనము ఇచ్చట నుండుట మంచిది. నీకు అనుమతి అయినచో నేను నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి 3 శిబిరములను నిర్మింతును అని పలికెను. అంతలో ఒక కాంతివంతమైన మేఘము వారిని ఆవరించెను. అప్పుడు అదిగో ఆ మేఘము నుండి, ఈయన నా ప్రియమైన కుమారుడు, నాకు ప్రియమైన వాడు, ఈయనను గూర్చి నేను ఆనందభరితుడనైతిని, ఈయనను ఆలకింపుడు అను వాణి వినిపించెను. ఇది వినిన శిష్యులు మిక్కిలి భయభ్రాంతులై బోరగిలపడిరి. అప్పుడు యేసు వారి కడకు వచ్చి వారిని తట్టి, లెండు, భయపడకుడు అని పలికెను. అంతటా వారు కన్నులెత్తి చూడగా వారికి యేసు తప్ప మరెవ్వరునూ కనిపించలేదు. వారు ఆ పర్వతము నుండి దిగివచ్చుచుండగా యేసు వారితో, మనుష్య కుమారుడు మృతుల నుండి లేపబడు వరకు మీరు ఈ దర్శనమును గూర్చి ఎవ్వరితో చెప్పరాదు అని ఆజ్ఞాపించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా మీ అందరికీ కూడా క్రీస్తు ప్రభు దివ్య రూపధారణ ఉత్సవ శుభాకాంక్షలు. క్రీస్తు ప్రభు ఒక ఉన్నతమైన పర్వతంపైకి వెళ్ళి రూపాంతరం చెందుతూ ఉన్నాడు. మానవ శరీరముగా ఉన్నటువంటి క్రీస్తు ప్రభు పర్వతము పైకి వెళ్ళి ప్రార్థించుచు ఉండగా తాను మహిమోపేతమైనటువంటి శరీరాన్ని పొందుకొని ఉంటూ ఉన్నాడు. ఎందుకు ఈ దివ్యరూపధారణ అని అనగా, కొన్ని రోజుల క్రితం క్రీస్తు ప్రభు తాను తన యొక్క మరణాన్ని గూర్చి శిష్యులకు తెలియజేయగా వాళ్ళందరూ కూడా చాలా నిరాశ చెందారు. మేము క్రీస్తు ప్రభు గొప్ప అధికారాన్ని చేపడతాడు, వారితో పాటుగా మేము మంచి పదోన్నతులలో ఉండవచ్చు, మంచి జీవితాన్ని అనుభవించవచ్చు అనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. కానీ క్రీస్తు ప్రభు యొక్క మాటలు, ఇదిగో నేను మరికొన్ని రోజులలో మరణించబోతూ ఉన్నాను, మరికొన్ని దినాలలో ప్రధాన అర్చకులు లేక పెద్దలు అందరూ కూడా, యూదుల పెద్దలందరూ కూడా నాకు మరణశిక్షను విధించబోతూ ఉన్నారు అని ఆయన చెప్పినటువంటి మాటలు వారిని నిరాశపరిచాయి, వారిని కలత చెందేలా చేశాయి. అటువంటి బాధలో నిరాశలో ఉన్నటువంటి శిష్యులను ధైర్యపరచడానికై, వారికి నమ్మిక విశ్వాసము కలుగజేయడానికై తాను 3 శిష్యులను తీసుకొని వెళ్ళి తాను రూపాంతరము చెందుతూ ఉన్నాడు. అంతేకాకుండా ఆ యొక్క ప్రదేశంలో మోషే, ఏలియా కూడా క్రీస్తు ప్రభువుతో సంభాషించడం చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క రూపాంతరము చెందటము, బాధలనేవి శాశ్వతం కాదు, బాధల వెంబడి మహిమ అనేది ఉంటుందని తేడతెల్లం చేస్తూ ఉన్నది. ఈ మోషే, ఏలియా ఈ ఇరువురు కూడా ఇశ్రాయేలీల జీవితంలో, వారి యొక్క చరిత్రలో గొప్ప పేరెన్నిక కలిగినట్టు వారు. మోషే ధర్మశాస్త్రానికి గుర్తుగా ఉంటూ ఉన్నాడు. బానిసత్వంలో ఉన్నటువంటి ఐగుప్తు దేశంలో నుండి వాగ్దాత భూమికి ప్రజలను నడిపించినటువంటి నాయకుడు. ఇశ్రాయేలీలు ఈయన ద్వారానే ధర్మశాస్త్రం అనేది అందించబడిందని విశ్వసిస్తూ ఉంటారు. మొదటి 5 గ్రంథాలు కూడా మోషేనే రచించి వారికి అందించాడు అని వారందరూ కూడా విశ్వసిస్తూ ఉంటారు. మరియు ఏలియా తాను ఈ లోకములో మరణము చవి చూడక దేవుని చెంతకు పిలువబడినటువంటి వాడుగా, ప్రవక్తలకు గుర్తుగా ఆయన నిలుస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఈ ఇరువురు కూడా అక్కడ కనిపించడం ద్వారా మనకొక గొప్ప సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు క్రీస్తు ప్రభు. అది ఏమిటనగా, ధర్మశాస్త్రము, మోషే మరియు ఏలియా ప్రవక్తల యొక్క ప్రబోధానికి ఈ ఇరువురు గుర్తుగా ఉంటూ వాటి నెరవేర్పుగానే క్రీస్తు ఈ లోకానికి వచ్చాడని తేడతెల్లం చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరియు యేసుక్రీస్తు
ధర్మశాస్త్ర ప్రవక్తల ప్రబోధాలకు అనుగుణంగా తాను త్వరలో మరణించబోతూ ఉన్నాడు. మరణించినప్పటికీ మరణం తనపై ఎటువంటి ఆధిపత్యం కానీ ఆయనను కించపరక ఆయన విజయాన్ని సాధించి పునరుత్థానం చెందుతాడని ఈ యొక్క మోక్ష దివ్య రూప ధారణ నిరూపితం చేస్తూ ఉన్నది. అదేవిధంగా యేసు పర్వతం పైకి వెక్కి లూకాసు వార్త అనుసారంగా చూసినట్లయితే అక్కడ ఆయన ప్రార్థించుచూ ఉండగా రూపాంతరం చెందటాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు. క్రీస్తు ప్రభు ప్రార్థిస్తూ ఉండగా తాను రూపాంతరం చెందటం అనేది మనకు ఒక పాఠంగా ఉంటూ ఉన్నది. ఏంటి ఆ పాఠం అంటే, ప్రార్థన మన యొక్క హృదయాలను మారుస్తూ ఉంది. ప్రార్థన ద్వారా పరివర్తన వస్తుంది. ప్రార్థన ద్వారా మనలో నూతనత్వం వస్తుంది, క్రొత్త జీవితం వస్తుంది అని క్రీస్తు ప్రభు మనందరికీ కూడా తేడతెల్లం చేస్తూ ఉన్నాడు. ఆ తరువాత ఒక దివ్యవాణిని మనం వింటూ ఉన్నాం. ఈయన నా కుమారుడు, నాకు ప్రియమైన వాడు, ఈయనను గూర్చి నేను ఆనందభరితుడనైతిని, ఈయనను ఆలకింపుడు అని ఆ వాణి పలుకుతూ ఉంది. ఆయనను మనందరం కూడా ఆలకించాలని ఈ యొక్క వాణి మనకు తెలియజేస్తుంది. మరి ముఖ్యంగా ఈ యొక్క కాలంలో మనం అనేక స్వరాలను వింటూ ఉంటాం. అనేక రూపాలలో మనల్ని ఎవరో పిలుస్తున్నారని, చెడు వ్యసనాలైతేనేమి, ఈలోక భోగభాగ్యములైతేనేమి, ఆస్తిపాస్తులైతేనేమి, ధన వ్యామోహములైతేనేమి మనలను పిలుస్తూ ఉంటాయి, మనల్ని ఆహ్వానిస్తూ ఉంటాయి. వాటిని వెంబడించాలని, వాటి అనుసారంగా జీవించాలని మనకు ఎన్నో పిలుస్తూ ఉంటాయి. కానీ అవన్నీ మనల్ని నరకములోనికి లేకపోతే బాధలలోనికే నడిపిస్తాయని ఈ యొక్క మాటలు తెలియజేస్తున్నాయి. కానీ క్రీస్తు స్వరం, క్రీస్తు యొక్క వాణి మనలను ఆ విధంగా కాక నిత్య జీవానికి మనల్ని నడిపిస్తుందని ఈ యొక్క మాటలు మనకు తేటతెల్లం చేస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా క్రీస్తు యొక్క వాణి శాంతి సమాధానాలను మనందరికీ కూడా రక్షణను దయచేస్తాయని తెలియజేస్తూ ఉన్నాయి. ఏంటా వాక్యం? ఆ స్వరం అనగా స్వార్థానుసారముగా జీవించటం. క్రీస్తు యొక్క స్వరమును అనుసరించడం ద్వారా ఇతరులను క్షమించగలగటం, పేదలకు అవసరములో ఉన్న వారికి తగిన విధముగా సహాయ సహకారాలను అందించగలగటం, మరి ముఖ్యంగా విశ్వాసములో మన సిలువను మనం ఎత్తుకొని క్రీస్తు ప్రభువుని వెంబడించేటువంటి ఆ సద్గుణాలు మనకు అందజేయబడతాయి. మన జీవితంలో అవి నెరవేర్చబడతాయి. ఇది క్రీస్తు ప్రభు యొక్క వాణిని మనం వినటం ద్వారా, ఆయన యొక్క స్వరానుసారముగా మనము ఉండటం ద్వారా ఈ యొక్క పలుకులు మన జీవితంలో నెరవేర్చబడతాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున ఈ యొక్క పండుగ మనకేం తెలియజేస్తుంది, మనకేటువంటి అనుభవాన్ని మనకు అందజేస్తుందని మనం చూసినట్లయితే, ఈ యొక్క పండుగ మనము పేతురు, యాకోబు, యోహానులు అనిపించినటువంటి ఆ పర్వతానుభవం మనం కూడా పొందాలని తేటతెల్లం చేస్తూ ఉన్నది. మరి ముఖ్యంగా పేతురుని చూసినట్లయితే ఆయన ఎంత విశ్వాసంగానో లేకపోతే క్రీస్తు ప్రభు యొక్క మాటలను ఎంతగా దృఢంగా నమ్ముతూ విశ్వసిస్తూ ఉంటాడో కొన్ని సందర్భాలలో అదే విధంగా పడిపోతూ ఉంటాడు. క్రీస్తు ప్రభు తాను మరణించబోతున్నాడని చెప్పినటువంటి ఆయన వెంటనే పేతురు ప్రక్కకు పిలిచి ఇది నీకు జరగకూడదని పలుకుతూ ఉన్నాడు. అదే ఆలోచనతో ఇదిగో ఈ పర్వతము పైనే ఉన్నట్లయితే మనము ఇక్కడే ఉంటే నీకు మరణం ఉండదు, నీవు శ్రమలు పొందాల్సిన పని లేదు, ఈ యొక్క అనుభూతిలోనే మనందరం కూడా ఉండవచ్చు అనే ఉద్దేశంతో నీకొక పర్ణశాల, మోషేకి ఏలియాకి ఒక పర్ణశాల నిర్మిస్తానని తనకు తెలియకనే తాను మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క అనుభవం మనకి కూడా అనేక సందర్భాలలో వస్తూ ఉంటుంది. ఈ కష్టాలు బాధలు మన నుండి తొలగిపోవాలనేటువంటి ఉద్దేశంతో మనము కూడా కొన్ని సందర్భాలలో ఈ కష్టాలు పొందకుండా ఉండాలని తప్పించుకోవాలని చూస్తూ ఉంటాం. కానీ క్రీస్తు యొక్క మాట మనందరికీ కూడా ఒక బాటగా ముందు చెప్పబడినట్లుగా ఆయన స్వరం మనకు శాంతిని, సమాధానాన్ని, రక్షణను వసగుతుందని మనకు తేటతెల్లం చేస్తూ ఉంది. అదేవిధంగా
ఈ యొక్క సిలువ చెంత మనందరము కూడా క్రీస్తు ప్రభు సిలువను మోసుకొని మనందరినీ కూడా అనుసరించమంటూ ఉన్నాడు. మన యొక్క జీవితంలో ఆ దివ్య రూపధారణ అనేది ప్రతి ఒక్క నిమిషం కూడా మనం అనుభవించాలి. మన జీవితంలో మార్పు అనేది రావాలి. మనం మన యొక్క సిలువను ఎత్తుకొని అనుదిన జీవితంలో క్రీస్తు ప్రభువుని వెంబడించాలి. ఆయన యొక్క మార్గంలో మనం నడవాలని ఈ యొక్క పండుగ మనందరినీ కూడా ఎంతగానో కోరుతూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకించి మనమందరం కూడా క్రీస్తు యొక్క వెలుగుని పొందడానికై మన యొక్క దృష్టిని ఈ లోక వ్యామోహములు ఆశలపై కాక ఆయన వెలుగు ఎడల మన యొక్క దృష్టిని నిలిపి మనం ఆయన యొక్క స్వరాన్ని ఆలకించి మన జీవితాలని మార్పు చేసుకుందాం. ఈ క్రమంలో కావలసినటువంటి అనుగ్రహాన్ని, దైవ బలాన్ని, దైవ సహాయాన్ని అందించమని ప్రభువుని ప్రార్థిస్తూ భక్తియుతంగా పాలు పంచుకుందాం. దేవా హృదయర్పణ గైకొను ప్రభువా, హారతి కొనుమా దేవా హృదయర్పణ గైకొను ప్రభువా, హారతిగా మా జీవితమే అర్పణ చేసేద ప్రభువా, హారతిగా మా జీవితమే సమర్పణ చేసేద ప్రభువా, హారతి కొనుమా దేవా హృదయర్పణ గైకొను ప్రభువా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతును గాక. ఓ ప్రభువా, నీ జనితైక కుమారుని మహిమాన్విత దివ్య రూపధారణ ఉత్సవమును కొనియాడుట కొరకు మేము సమర్పించు కానుకలను పవిత్ర పరపుము. రీచు దివ్య తేజస్సు మాలోని పాప కళంకమును తొలగించినట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు తాను ఎన్నుకొనిన సాక్షుల సమక్షములో తన మహిమను ప్రదర్శించెను. సిలువను గూర్చిన సంశయములను శిష్యుల హృదయముల నుండి తొలగించెను. ఇతరుల వంటి తన సామాన్య శరీర రూపమును అద్భుతమైన వెలుగుతో ప్రకాశింపజేసెను. దీనివలన శ్రీసభ శిరస్సు అయిన తన యందు ప్రప్రథమముగా ప్రకాశించిన తేజస్సు తన శరీరమైన శ్రీసభ అంతయు వ్యాపించునని సూచించెను. కావున స్వర్గీయ శక్తులతో ఏకమై భూలోకమున నిరతము నీ వైభవమును ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు,
పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలయనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునమో ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయనని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాం. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాం. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియ మాతతోనూ ధన్యులైన నీ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్షభాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాం. ఓ ప్రభువ, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాం. ఈ లోకమును యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడకు మా లియో జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నెలదెసల చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ
దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం మాకొచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపొస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతోనుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నేను నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్.
సుతుని విందు, అమరమైన విందు, ఇది అమరలోక విందు, దివ్యమైన విందు, ఇది దైవ సుతుని విందు, మధురమైన విందు, ఇది మరపురాని విందు, మధురమైన విందు, ఇది మరపురాని విందు, స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు, స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు, ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు, దివ్యమైన విందు, ఇది దైవ సుతుని విందు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు, నేను లేక మీరు ఫలింపజాలరు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు, నేను లేక మీరు ఫలింపజాలరు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు, నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు, అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు, స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు, స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు, ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు, దివ్యమైన విందు, ఇది దైవ సుతుని విందు, అమరమైన విందు, ఇది అమరలోక విందు, దివ్యమైన విందు, ఇది దైవ సుతుని విందు. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విననవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండినట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. క్రీస్తు దర్శనం ఇచ్చినప్పుడు అతని యథార్థ రూపమును మనము చూతుము కనుక అతని వలె అగుదుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని మహిమాయుతమైన దివ్య రూపధారణ ద్వారా అతని దివ్యత్వమును మాకు ప్రదర్శింప చిత్తగించితివి. మేము ఇప్పుడు స్వీకరించిన ఈ స్వర్గపు ఆహారము ద్వారా నీ కుమారుని రూపమును దాల్చుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవింపుము. సర్వేశ్వరునికి వందనములు.
యేసుని